నేను వసుమతి వరకాల. నేను కూచిపూడి మరియు పేరుని కళాకారిని. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్డి డ్యాన్స్ చేస్తున్నాను. నా రీసెర్చ్లో భాగంగా ఈరోజు మాణిక్యాపురం విలేజ్ గ్రామానికి వచ్చాను. ఈ మాణిక్యాపురం గ్రామం చుక్కా సత్తయ్య గారి స్వస్థలం. ఇక్కడ ఒగ్గు కథ ఎంతో పేరుని కాంచిన గ్రామం. ఒగ్గు కథను ఆచారం నుండి స్టేజ్ వరకు తీసుకెళ్లి రంగస్థలం మీద ఎన్నో ప్రయోగాలు చేసిన చుక్క సత్తయ్య గారి స్వస్థలం. ఇదే స్వస్థలంలో బోనాల కోలాటం శిక్షణ కార్యక్రమం గత ఏప్రిల్ 28వ తారీఖు నుంచి మొదలైంది. రేపు మే 28వ తారీఖు నాడు ముగింపు సభ ఉంది. ఈ శిక్షణా కార్యక్రమంలో 3 తరాలకు సంబంధించిన మహిళలు, అమ్మమ్మ, అమ్మ, కూతురు 3 తరాల వాళ్ళు వచ్చి ఇక్కడ 100 మంది శిక్షణలో పాల్గొని బోనాల కోలాటాన్ని నేర్చుకున్నారు. బోనం అంటే మనకు తెలుసు, ఆ తల్లికి మనం ఎక్కిచ్చే భోజనం, నైవేద్యమే బోనం. దాని తల మీద పెట్టుకొని అమ్మవారికి నైవేద్య సమర్పణ చేస్తూ ఉంటాం. కోలాటాలు మన పల్లెపడుచులు ఆడుకునే ఈ కోలాట ఆటలు తెలిసిందే. మరీ ముఖ్యంగా బతుకమ్మ సందర్భంగా బతుకమ్మలను పేర్చి ఆ బతుకమ్మల చుట్టూ చప్పట్లతో ఆడిన తర్వాత కోలల్ని మ్రోగించుకుంటూ ఆడడం మన సాంప్రదాయం. ఈ రెండింటిని మేళవింపుగా కలిపి పాపయ్య గారు ఒక వినూత్నంగా ప్రయత్నించిన ఈ బోనాల కోలాటమే ఈరోజు ఎన్నో ఫార్మేషన్స్తో కూడుకొని కొత్త కొత్త దరువులు, స్టెప్పుల్ని అందిస్తూ శరత్ సుంకరి మరియు ఒగ్గు రవి కలిసి దీన్ని ముందుకు తీసుకొచ్చి ఎంతోమంది మహిళలకి, రామక్క, నీలవ్వ, కావ్య ఇలాంటి మహిళలకి 8 సంవత్సరాల ముందు నుంచే నేర్పించుకుంటూ వాళ్ళ నుండి మరికొంతమంది మహిళలని ప్రోత్సహిస్తూ వాళ్ళకి శిక్షణ కార్యక్రమాలు చేపడుతూ మొత్తం ఒక 2000 మంది కళాకారులని ఈ బోనాల కోలాటం ద్వారా మహిళల్లో ఉన్న ఆ కళని, ముఖ్యంగా డాన్స్ని వాళ్ళు చెయ్యాలి అని ఎంతో ఉత్సాహంగా ఉన్నప్పటికీ కొన్నిసార్లు చేయలేకపోతూ ఉంటారు. ఇంట్లో నుంచి కొన్ని ఇరుగు పొరుగుల నుంచి వచ్చారు. కానీ ఈ బోనాల కోలాటం తర్వాత ప్రతి గ్రామంలోనూ, ప్రతి తెలంగాణలో సంబంధించిన ప్రతి కార్యక్రమంలో కూడా ఈ బోనాల కోలాటం ద్వారా మహిళలు ముందుకు వెళ్తూ నేర్చుకుంటూ ఉన్నారు. ఈ విషయం మనము తెలిసిందే. దాన్ని ఎలా నేర్పిస్తున్నారు, ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు వాళ్ళ అనుభూతులు ఏంటి, వాళ్ళు ఎలాంటి కష్టాలని ఓర్చి ఈ శిక్షణని పొందారు, వాళ్ళు ఎలా నేర్చుకుంటున్నారు అన్న విషయాన్ని తెలుసుకోవడం కోసం నేను ఈరోజు మన మాణిక్యాపురం గ్రామంకి వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. ఈ గ్రామ వాతావరణంలో బీరప్ప గుడి ముందర మహిళలు నేర్చుకుంటూ ఉన్న ఈ కోలాటాలని బోనం ఎత్తుకొని ఆ బ్యాలెన్స్ చేస్తూ వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నప్పుడు చాలా సంతోషంగా ఉంది చూడడం. వాళ్ళని అడిగి తెలుసుకున్నాను ఎలా వాళ్ళు నేర్చుకున్నారు, వాళ్ళు ఇంకెలా ఫీల్ అవుతున్నారు, ఇది ఒక కళగానే కాకుండా ఆర్థికంగా కూడా వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా వాళ్ళకి ఇలా ఈ స్కిల్ నేర్చుకోవడం వల్ల ఎకనామికల్గా వాళ్ళకి ఎలా ఉంటుంది అనే విషయాల గురించి వాళ్ళని అడిగి తెలుసుకున్నాను. అదేవిధంగా నాకు తెలిసిన విషయాలను కూడా వాళ్ళతో పంచుకున్నాను. ఈ అవకాశం కల్పించిన మా కళాకారుల పెద్దన్న మావిడి హరికృష్ణ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.